ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో భారత్ సరికొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూసుకొచ్చాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్లో 2 మ్యాచ్ల్లో రాణించాడు. దీంతో ఐసీసీ బ్యాటర్ల జాబితాలో ఏకంగా 425 స్థానాలు ఎగబాకి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ భారీ జంపుతో శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు ప్రపంచ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో 93వ స్థానానికి చేరుకుని టాప్ 100లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్గా జట్టుకు ఆశించిన విజయాలు అందించలేకపోయినప్పటికీ బ్యాటర్గా ఇంగ్లాండ్తో జరిగిన మొదటి మ్యాచ్లో 68 పరుగులు, రెండో మ్యాచ్లో 37 పరుగులు చేసి అయ్యర్ నుంచి మంచి రేటింగ్ పాయింట్లు సాధించాడు. టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్పై రెండో మ్యాచ్లో 49 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ మూడో మ్యాచ్లో 13 పరుగులకే అవుట్ అయినప్పటికీ తన టాప్ ప్లేస్ను నిలుపుకున్నాడు. మరోవైపు భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రపంచ రెండో స్థానంలోనే ఉన్నాడు. ప్రస్తుతం ఐసీసీ టాప్ 10 టీ20 బ్యాటర్ల జాబితాలో 3 భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ ఈ జాబితాలో 6వ స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే భారత్తో సిరీస్లో రాణిస్తున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా తమ ర్యాంకింగ్స్లో ముందంజ వేశారు. ఇంగ్లాండ్ యువ ఆటగాడు జాకబ్ బెథెల్ 7 స్థానాలు మెరుగుపరుచుకుని ప్రపంచ 8వ స్థానానికి చేరుకున్నాడు. భారత్పై రెండో టీ20 మ్యాచ్లో కేవలం 46 బంతుల్లోనే 76 పరుగులతో చేయడంతో అతనికి ఈ రివార్డు దక్కింది. అలాగే ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ శామ్ కరన్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 12 స్థానాలు ఎగబాకి 108వ స్థానంలోనూ, బౌలింగ్లో 12 స్థానాలు మెరుగై 71వ స్థానానికి చేరుకున్నారు. ఆల్రౌండర్ల జాబితాలో శామ్ కరన్ సంయుక్తంగా 13వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్, ఆల్రౌండ్ విభాగాల్లోనూ ఇంగ్లాండ్ ఆటగాళ్లు అద్దరగొట్టారు. స్పిన్నర్ ఆదిల్ రషీద్ 3వ స్థానానికి చేరుకున్నారు. నాటింగ్హామ్ టీ20 మ్యాచ్లో కేవలం 14 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. ప్రపంచ నంబర్ 1 టీ20 బౌలర్గా ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక ఆల్రౌండర్ల విభాగంలో జింబాబ్వే స్టార్ సికిందర్ రజా నంబర్ 1గా కొనసాగుతున్నాడు.